అంటే మీరు మొట్టమొదట ధ్యానానికి కూర్చోవాలి, ఇక్కడి నుంచి నేను ధ్యానం మొదలు పెట్టాలి, ప్రారంభించాలనుకున్నప్పుడు ఏ రోజు ప్రారంభించారు, ఎన్ని గంటలు చేశారు, అక్కడి నుంచి ప్రతిరోజు ఎంత సాధన చేసేవారు, మీలో కదలిక కుండలిని కదలిక వచ్చింది అనే విషయం మీకు ఎన్ని రోజుల తర్వాత తెలిసింది? డేట్ టైము నాకు సరిగ్గా గుర్తులేవు. ఇయర్ అయితే ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. సో అప్పుడే ఎన్ని గంటలు అనేది లేదు. సాధనలో స్టార్టింగ్లో ఒక అరగంట అట్లా కూర్చోవటం. బికాస్ ఇంట్లో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు. ఆ టైంలో మనం ఎక్కువ అవర్స్ టైం పెట్టాలంటే అది హైలీ ఇంపాసిబుల్. సో దొరికినప్పుడల్లా కూర్చునేదాన్ని. కూర్చున్నప్పుడల్లా ఈ శరీరం ఊగటం, అటు ఇటు స్వింగ్ అవ్వటం, నాకు అది కుండలిని అని తెలియదు అప్పుడు. బట్ ఐ ఎంజాయ్డ్. ఏదో జరుగుతోంది, వెయిట్ పెరుగుతోంది, నేను పెద్దగా అయిపోతున్నాను. ఆ పెద్దగా అవ్వడం ఎలా ఉంది అనేది చెప్పాలి అంటే నాకు తెలిసేది కాదు. బట్ డెలివరీ టైంలో కొంతమందికి అనస్థీషియా ఇస్తారు. ఆ అనస్థీషియా ఇస్తున్నప్పుడు మనం డీప్గా వెళ్ళిపోతున్న కొద్దీ బ్రీత్ ఇన్ అంటూ ఉంటారు కదా, అది ఇచ్చేటప్పుడు. సో అట్లా వెళ్ళే కొద్దీ మనం ఏమవుతామంటే లైక్ ఎక్స్పాండ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా లావ్ అయిపోతున్నాను, నేనేంటి ఇట్లా కంప్రెస్ అయిపోతున్నాను అలా అనిపిస్తుంది. ఈ ధ్యానానికి కూర్చున్నప్పుడు అట్లా అనిపించేది. సో ఇదేదో కొత్తగా ఉంది, ఏమి ఇవ్వకుండా కూడా ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది లోపల. ఒక మత్తు, ఒక ట్రాన్స్ స్టేట్ అనేది తెలుస్తుంది. ఇలా తెలిసేది. ఎప్పుడైతే ఇంకా అంటే అలా తెలిసినప్పుడు మార్నింగ్ టైం నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. అందరినీ చూసుకోవాలి, నేను చదువుకోవాలి. నాకు నా సబ్జెక్ట్తో ఉండడం అనేది చాలా ఇష్టం. మైక్రోబయాలజీ అంటే ఏదైనా బుక్ రీడింగ్ అనేది ఇష్టం. మైండ్ని ఖాళీగా ఉంచొద్దు, సంహౌ ఏదో ఒక దానిలో ఎంగేజ్ చేయాలి, అలా ఇష్టం ఉండేది. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఇది చేస్తూ ఉండేదాన్ని. ఈ ధ్యానం ఎప్పుడైతే తెలిసిందో పిల్లలకు కూడా కూర్చోబెట్టేసి వాళ్ళని చేయించడం అంతా అట్లా జరిగింది. నైట్ టైమ్స్ ఎక్కువ పెట్టుకునేదాన్ని. ఎక్కువ ఎందుకు అంటే నిజంగా ధ్యానం చేస్తున్నానా లేదా తెలీదు, కూర్చోవడం ఒక్కటే నేను చేయగలిగింది. ఆ కూర్చొని 1 గంట అయినా 2 అయినా అట్లా ఉండిపోయేదాన్ని. అలా సమయంలో ప్రాసెస్ ఏం చేసేవారు? అలా ఉండిపోతే ఆనందం అనిపించేది. ఇంకేం తెలిసేవి కాదు నాకు, విజన్స్ ఇవేం లేవు. అందరూ విజన్స్ చెప్తే ఇప్పటికీ నా స్టూడెంట్స్ శిష్యులు కానీ ఇట్లా విజన్స్ చెప్తా ఉంటే బాగుంది, చాలా బాగా వస్తున్నాయి అనిపిస్తుంది. హైమా ఒక మీడియంగా ఇంత జరుగుతుందా అనిపిస్తుంది. అంటే ఎంజాయ్ చేస్తాను, వాళ్ళలో కూడా నేనే రిసీవ్ చేసుకుంటున్నాను అనే భావన ఇప్పుడు వచ్చేసింది. బట్ అప్పుడు నాకు ఏ విజన్స్ లేవు. ఒక సైలెన్స్, చాలా హ్యాపీ అనిపించేది. ఇన్నాళ్ళు నేను చేయలేదు, ఇప్పుడు నేను కూర్చుంటున్నాను, ఇది చాలు నా జీవితానికి, అంతకు మించి ఏం అవసరం లేదు అనిపించేది. అలా 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 నాకు తెలియకుండానే నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు థర్డ్ ఐ దగ్గరే ఉండేది. అది ఇష్టం నాకు. దీనికి వెనక ఒకటి చిన్న స్టోరీ కూడా కాదు. అసలు చిన్నప్పుడు మనకి అంటే తల్లిదండ్రులే మొదటి గురువులు. ఏ రకంగా గురువులు అంటే మనం చెప్పలేము, అది మన అనుభూతిని బట్టి ఉంటుంది. కొంతమంది నాకు ఏమి ఇచ్చారు పేరెంట్స్ అన్నట్టు ఉంటుంది. అవన్నీ ఏంటంటే బాహ్యంగా వాళ్ళు థింక్ చేసినప్పుడు. కానీ అసలు వాళ్ళ కడుపుని పుట్టడమే మన అదృష్టం. వాళ్ళ త్రూ లైఫ్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నాకు ఈ లైఫ్ ఉందని నేను నమ్ముతాను, 100% నమ్ముతాను. సో వాళ్ళని ఎప్పుడు నేను మనసులోనే ఆరాధిస్తూ ఉంటాను. బయటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అలాంటిది ఏమి ఉండదు. బట్ ఐ లవ్ దెమ్ ఎలాట్. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. సో ఇంట్లో మాకు ఏముండేది అంటే పెద్ద ఇల్లు, బయట అరుగు అట్లా ఉంటుంది కదా. జస్ట్ ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళేటప్పటికి ఒక పిక్చర్ ఉండేది బుద్ధుడిది. సో తామర పువ్వు ఉండి చుట్టూ ఇలా మెడిటేషన్లో కూర్చొని పిక్చర్ ఉండేది. ఎప్పుడు నేనేం ఆలోచించానంటే ఆయనలాగా పద్మాసనం వేసుకొని కూర్చోవటం గురించి థింక్ చేసేదాన్ని. మేము హోంవర్క్స్ చేసుకుంటూ అక్కడ కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఆ పువ్వు అంత పెద్దది ఎలా వచ్చిందో అది ఆలోచించేదాన్ని. బట్ నెవర్ థాట్ ఆఫ్ ఆయనలాగా కళ్ళు మూసుకొని కూర్చుందాము అనే ఐడియా ఎప్పుడు రాలేదు. అంటే మనం చూసిన రైట్ టైం వచ్చే వరకు కూడా ఆ ప్రాసెస్ జరగదు. సో ఇంట్లో మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫొటోస్ ఉంటాయి. అమ్మవారి ఫోటో, శివుడిది, జీసస్ ఫోటో, అలా ఇంట్లో ఈ 4 ఉంటాయి. డాడీ సర్వమతం అంతా ఈక్వల్ అనేది మాకు చిన్నప్పటి నుంచి అలా నేర్పించుకుంటూ వచ్చారు. సో అలా చూస్తూ డైలీ పువ్వులు తీసుకొచ్చి, ఎర్ర మందారాలు పర్టికులర్గా పెద్ద చెట్టు ఉండేది, ఆ పువ్వులు తీసుకొచ్చి డైలీ పెట్టాలి. పెట్టేటప్పుడు చూసి మురిసిపోయేదాన్ని, నేను కదా మిమ్మల్ని డెకరేట్ చేస్తున్నాను, నేను లేకపోతే మీకు పువ్వులు ఎవరు పెడతారు. కమ్యూనికేషన్ ఇట్లా ఉండేది, మనం మాట్లాడుకున్నట్టే. అలా మాట్లాడడం అలవాటు. అది రైటా రాంగా తెలియదు.
అండ్ ఏదైనా అనుకుంటే అమ్మ నువ్వు ఇది నాకు చేసి పెట్టాలి, రేపు ఇంకా బాగా డెకరేట్ చేస్తాను నిన్ను. చిన్నపిల్లలం ఏం కోరుతాం, స్కూల్ డుమ్మా కొట్టాలి, అదొకటి ఉంటుంది. సో నేను రేపు స్కూల్కి వెళ్ళకూడదు, డాడీ ఒప్పుకోవాలి దానికి. ఇలాగే ఉండేవి ప్రేయర్స్ అన్ని. అలా చేసుకుంటూ వచ్చేప్పటికి తెలియకుండానే నైట్ పడుకున్న తర్వాత కూడా తనతో కమ్యూనికేషన్ ఎక్కువైంది, దుర్గమ్మ వారితో. మా ఊర్లో ఒకే ఒక గుడి ఉండేది, అదే ఆమెదే. సో ఏదైనా అమ్మ నీకు 1 రూపీ ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టు, టు అండ్ ఫ్రో ఎక్స్చేంజ్. ఇప్పటికీ అదే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది, మనకు తెలీదు అంతే. సో అలా చేస్తూ ఉంటే ఆమె రెస్పాండ్ అయ్యేది. నాకు తెలియకుండా ఎవరి ఇష్టమో అంటే నాకు ఆమె ఒక్కతే కదా ఉంది, ఇంకెవరు ఉన్నారు, ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా తెలీదు. అలా పెరుగుతూ వచ్చాము. సో రెస్పెక్ట్ చేయటం, ఇంటికి భిక్షం అడగటానికి వచ్చిన వాళ్ళని కూడా ఏమండి అనే సంబోధించాలి. వాళ్ళు అట్లా అడుగుతున్నారు కదా అని లేదు వెళ్ళిపో అని చెప్పడానికి లేదు, అది నేర్పించారు. సో మంచిగా పెరిగామనేది ఎదిగిన తర్వాత తెలిసింది. తల్లిదండ్రులు ఇచ్చింది మనకు ఆ రోజున గుర్తించలేము, కానీ తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. ఎంత ఎలాంటి వాళ్ళనైనా రెస్పెక్ట్ అనేది కంపల్సరీ, ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అది. మనం ఇవ్వకుండా మన దగ్గరికి ఏదైనా రావాలి అంటే రాదు. ఏదైనా పంచితేనే పెంచబడుతుంది అనేది ఉదాహరణగా నా ఎక్స్పీరియన్సెస్ నాకు నేర్పించాయి. ఎవరినైనా క్షమించటం, ఆ క్షణంలో కోపం వస్తుంది, అవన్నీ అధిగమించేసానని నేను చెప్పను, బట్ ఓకే లెట్ దెమ్ గో త్రూ దేర్ కర్మ. వాళ్ళకి ఏమైందో ఇట్లా బిహేవ్ చేశారు, చేయనివ్వండి. బట్ నా స్థితి అది కాదు కదా, అట్లా క్షమించేయటం అలవాటైంది, న్యాచురల్గా జరిగిపోయింది, అలవాటైంది. కొన్ని పదాలు సరిపో మనకి ఏదైతే అనుభూతి చెందుతున్నామో చెప్పటానికి. ఎందుకు క్షమిస్తారు అంటే రీజన్ ఉండదు. నన్ను నేను క్షమించుకుంటాను కదా, నేను తప్పు చేసిన, నన్ను ఎక్సెప్షన్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎక్సెప్షనే. అట్లానే ఆ జర్నీ అలా సాగుతూ వచ్చింది. ఇంత స్థితికి వచ్చి ఇలా క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా జీవితంలో నా చిన్నప్పటి నుండి తెలియకుండా ఒక శక్తి ఆమె రూపంలో ఉంది అని అర్థమైంది. తర్వాత ఆ శక్తి బయట నుంచి కాదు, నాలో ఉంది అని అర్థమైంది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ హర్. అంటే ధ్యాన సాధన కూర్చున్న తర్వాత ఈ మొదట ఈ షట్చక్ర రకరకాలు మీరు అన్నీ చూసుంటారు, వినుంటారు, ఇవన్నీ చేసి ఉంటారు కదా. కానీ మీరేం చెప్తున్నారంటేనమ్మా, ధ్యానాన్ని కూర్చున్న తర్వాత నుంచి నా లోపల అన్ని రకాలుగా నాకు ఆనందం దొరుకుతుంది, కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా థర్డ్ అయిపోయినే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం మూలాధారం నుంచి మొదలు పెట్టుకొని ఈ 5 చక్రాలు అయిపోయిన తర్వాత 6వది మనం థర్డ్ ఐకి వస్తాం. అంటే ఈ పంచభూతాల స్థితి ఏదైతే ఉందో, పంచభూత స్థితిని దాటే కదా. అంటే ఈ స్థితులు దాటుతున్న ఫీలింగ్ మీకు తెలిసిందా, లేదు పూర్తిగా థర్డ్ ఐ మీదే కాన్సన్ట్రేషన్ చేశారా? అలా ఎందుకు చేయాలనిపించింది? ఒకటి గత జన్మ సాధన అవ్వచ్చు సార్, గత జన్మ సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి. స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, మీ గురువు ఎవరు లేదా గురు పరంపర అని అడుగుతారు కదా, కొంతమందికి అవేమి ఉండవు. మేబీ నాకున్న గురువులందరూ ఈ సమాజంలో నేను డైలీ మీట్ అయ్యి చూసిన వాళ్ళ త్రూనే నేర్పించారు. మనకి ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నేర్చుకునేది చాలా తక్కువ, గురువుగా మనం స్టెప్ ఇన్ అవుతాం. గురువు అని కూడా పెద్ద పదం, అది మెంటర్గా వస్తాం కదా, అక్కడి నుంచి అసలు లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేర్చుకోవటం అంటే ఏ స్థితిలో ఉంటుంది, అన్నీ థియరీ బేస్డ్ ఉండవు, ప్రాక్టికల్సే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నేర్పించాలంటే అది ఫస్ట్ మన జీవితంలో అనుభవం అవుతుంది. అక్కడి నుంచి అంటే లైక్ ఓన్లీ ఏ వూండెడ్ హార్ట్ కెన్ హీల్ అనదర్ వూండెడ్ హార్ట్. సో మనకు ఆ పెయిన్ తెలీదు, ఎదుటి వాళ్ళకి నీకు ఆ పెయిన్ ఎలా తగ్గించగలుగుతావు, నీ దగ్గర అది ఉంది, నువ్వు అనుభూతి చెందావు, దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి నీకు అర్థమైపోయింది, అప్పుడు నువ్వు ఈజీగా గైడ్ చేయగలుగుతావు. అలాంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు ఎంతోమంది, ఒక్కరు కాదు. సో ఈ షట్చక్రాలు, ఇన్ని చక్రాలు ఇవన్నీ నాకు తెలియదు, అప్పుడు తెలీదు, ఇప్పుడు నేను గైడ్ చేస్తాను. సో అలా అనుకుంటున్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఇక్కడికే వెళ్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస అనేది నాకు అర్థం కాలేదు. ఇంతకంటే ముందు, కోవిడ్కి ముందు కూడా చాలా ఆర్గనైజేషన్లో ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ అనటం. బట్ నేను వచ్చిన తర్వాత నాకేం అర్థమైందంటే సరిగ్గా చెప్పడం రాలేదు. ఆ శ్వాస మీద ధ్యాస కరెక్టే, కానీ ఎక్కడ ధారణ చేయాలి అనేది అర్థం కాలేదు అనిపించింది. ఎందుకంటే మేబీ నా స్థితి అది.
చాలా మందికి అర్థమై అప్పటికే మంచిగా వెళ్తా ఉన్నారు. నేను వచ్చిన తర్వాత నాకు అది అర్థమయ్యేటప్పటికి జనరల్గా కళ్ళు మూసుకోగానే ఇక్కడ స్టార్ట్ అయ్యేది. ఒక మ్యాగ్నెట్ ఏదో పుల్ చేస్తున్నట్టు, ఏదో అయస్కాంత శక్తి లోపలికి లాగుతున్నట్టు, ఇంకా దానిపైనే దృష్టి కేంద్రీకరించి ఉంచాలి అన్నట్టు. అలా థర్డ్ ఐ దగ్గర దృష్టి స్థితమయ్యేటప్పటికి చాలా డీప్గా వెళ్ళిపోవటం. అందరికీ కలర్స్ కనిపిస్తున్నాయి, వింటాం కదా యూట్యూబ్లో చాలా మంది ఎక్స్పీరియన్సెస్. నాకేం కనిపించేవి కాదు, బట్ అక్కడే నిలుస్తోంది దృష్టి, అది మాత్రం తెలుసు. కూర్చుంటే శరీరం అటు ఇటు ఊగుతుంది, ఉయ్యాల అవసరం లేదు, హాయిగా ఉంది, ఇలా అనిపిస్తూ ఉండేది. అది కుండలిని అని తెలుసుకోవటానికి నాకు 1 year టైం పట్టింది. సో నా లోపల జరిగే ప్రక్రియ అదే కదా. నిద్రపోతున్నాను అనుకునేదాన్ని, అంటే సడన్గా ఒక రొటేషన్ ఇట్లా ఒక క్షణకాలంలో అలా జరిగేటప్పటికి ఏంటి ఇంత నిద్రపోతున్నాను ధ్యానంలో కూర్చొని అట్లా అనిపించేది. బట్ అది కుండలిని జాగృతం అనేది తర్వాత 1 year తర్వాత అర్థమైంది. అయితే నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది కదా అనిపించింది. మనం ఆదిపరాశక్తి అంటే తల్లిని పట్టుకుంటే అన్ని మన దగ్గర ఉంటాయి, అందరి ప్రేమ మన దగ్గరే ఉంటుంది. ఇంకా తల్లి అన్ని పంచగలదు, దట్ ఈస్ ద రీజన్. తల్లి హయ్యెస్ట్ అని ఎందుకు, మాతృదేవో భవ అని ఫస్ట్ ఎందుకు పెట్టామంటే అంతా తన దగ్గరే ఉంది. ఒక తండ్రి ప్రేమ పంచగలుగుతుంది, అదే తండ్రి తల్లి ప్రేమ ఇవ్వలేడు, అంత ఉంటుంది. అలానే ఏ చక్రాన్ని మనం పట్టుకుంటే, ఈ పదాలు కొంచెం ఎందుకంటే అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఏ చక్రాన్ని పట్టుకుంటే మిగిలిన అన్ని మన దగ్గర ఉంటాయో, మిగిలినవన్నీ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయో దాని ప్రాసెస్ అంతా, అదే ఆజ్ఞాచక్రం. అక్కడ మీరు స్థితమైనప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు, ఏమంటాం ఈ సాధనలు చేస్తారు కదా, అమ్మవారి సాధన, నాకు పేర్లు రావట్లేదు, ఉపాసనలు చేస్తుంటారు, లైక్ అంటే చాలా డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి కదా దీనిలో. అవన్నీ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఎలా అనుభూతి చెందాలి అనేది వాళ్ళకి తెలియట్లా. ఇది లేనప్పుడు వాళ్ళు ఎంత సాధన చేసినా ఆమె ఇచ్చే మెసేజెస్ కానీ, లైక్ ఆమె అని చెప్తున్నాను అంటే వాళ్ళ సోల్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది, ఆ మెసేజెస్ వాళ్ళు అర్థం చేసుకోలేరు. అది అర్థం కావాలి అంటే మీ దృష్టి, మీ ఎరుక ఎప్పుడు థర్డ్ ఐ దగ్గర ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీ ఆత్మ సంభాషణ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫర్ దాట్ ప్రతి ఒక్కరికి కావాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ స్థితమై ఉన్నారో ఇది బ్యాలెన్స్ చేస్తుంది అన్ని చక్రాస్ని. ఏది ఎప్పుడు అవసరం, ఏ చక్రం ఎంతవరకు. నాకు ఈ పేర్లు కూడా ఇష్టం లేదు పెట్టడం. సో ఏ ఎనర్జీ సెంటర్ని ఎంతవరకు పైకి తీసుకురావాలి, బికాస్ కంప్లీట్లీ అందరూ దాటేశారు అనుకుందాం. ఆ శక్తి కేంద్రాలు అన్ని దాటేశారు అంటే వాళ్ళు ఇక్కడ హ్యూమన్ గా ఉండనక్కర్లేదు కదా, మనిషిగా ఇక్కడ ఉండక్కర్లేదు. కానీ ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ గా జరుగుతూ ఉంటుంది అన్ని చక్రాస్. అలా అని ఇది ఎక్స్పీరియన్స్ అయింది, ఇది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని ఆలోచించక్కర్లా. మీరు ఆల్రెడీ ద హైయెస్ట్, లైక్ ఒక CEO అనుకుందాము, అక్కడ ఉన్నారు, అయ్యో నేను కింద ఆ పొజిషన్ చేసి రాలేదే అని ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. అలానే ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నప్పుడు అమ్మ నేను మూలాధారం నాకేం జరగట్లేదు, అలా కూడా ఉన్నారు, అందుకని చెప్తున్నాను. స్వాదిష్టానం ఏం జరగట్లేదు అంటే నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, కిందికి ఎందుకు వెళ్తున్నావు? అవసరం లేదు కదా. ఇక్కడ ఏది జరుగుతుంది దాన్ని అనుభూతి చెందు, దాంతో ఉండు. అప్పుడు నీ స్థితిని నువ్వు ఫిక్స్ చేసినట్టు, కన్ఫర్మ్ చేసినట్టు. జాబ్ వచ్చింది, వాళ్ళు లెటర్ ఇచ్చారు వచ్చి జాయిన్ అవ్వండి అని, మీరు వెళ్ళట్లేదు, అప్పుడు మీకు జాబ్ వచ్చినట్ట కాదు. అట్లానే ఇక్కడ మీరు ఉన్నప్పుడు ఈ స్థితిని మీరు అంగీకరించి దాంతో ట్రావెల్, ఆ జర్నీ జరుగుతూ ఉంటుంది. సో ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అన్ని చక్రాస్ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరం, విశుద్ధి అవసరమా, అనాహత అవసరమా, ఇవన్నీ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. నాకు జరిగినవి అవి.